హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది క్రూడ్ ఈరోజు ఇన్వెంటరీ ఉంది. సో ఇన్వెంటరీ డే రోజు క్రూడ్లో ఎలా మార్కెట్లో ఎలా ఎంట్రీ తీసుకోవాలన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు చూస్తే మనకి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయినప్పుడు స్టార్టింగ్లో రేంజ్ బౌండ్లో పోయింది. ఆ తర్వాత సెల్లింగ్ అనేది వచ్చింది. సో ఇంత సెల్లింగ్ వచ్చినప్పుడు మనం సెల్లింగ్ అని అనుకుంటాం, బట్ ఇమ్మీడియట్గా ఈ పాయింట్లో మార్కెట్ అనేది సడన్గా రైజ్ అయ్యింది. మరి ఇక్కడ సడన్గా రైజ్ అయినప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ని చూసి ఖచ్చితంగా మనం బయింగ్ అని అనుకుంటాం, బట్ అక్కడ నుంచి మళ్ళీ ఇమ్మీడియట్గా రివర్సల్ అనేది వచ్చింది. సో ఇంత వోలటైల్గా ఉన్నప్పుడు మార్కెట్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడు చూస్తే నేను ఎన్టీఏ లెవెల్స్ని ఆన్ చేసుకుంటున్నాను. సో ఎన్టీఏ లెవెల్స్ని ఆన్ చేసుకుంటే మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఓపెనింగ్ అనేది ఎక్కడ జరిగింది? ఇన్ బిట్వీన్ లోవర్ పివోట్ అండ్ డిమాండ్ జోన్ దగ్గర ఉంది. సో మనం వెయిట్ చేయాలన్నమాట. అంటే ఎయిదర్ మార్కెట్ లోవర్ పివోట్ నన్న టచ్ చేయాలి, లేదా వచ్చి మనకి డిమాండ్ జోన్ అన్న టచ్ చేయాలి. సో ఇప్పుడు వచ్చి ఇక్కడ మనకి డిమాండ్ జోన్ని ఇక్కడ టచ్ చేసింది, బట్ డిమాండ్ జోన్ని టచ్ చేసిన వెంటనే ఇమీడియట్గా ఎంట్రీ అనేది తీసుకోకూడదు. అనదర్ కన్ఫర్మేషన్ కోసం నేను వాల్యూమ్స్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు వాల్యూమ్స్ని యాడ్ చేసుకుంటే ఇక్కడ చూస్తే ఇక్కడ రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయినా, బట్ ఇక్కడ చూస్తే వాల్యూమ్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. అంటే ఎప్పుడైతే ప్రైస్ డిమాండ్ జోన్ని అప్రోచ్ అవుతున్నప్పుడు సెల్లర్స్ అనేది ఇంట్రెస్ట్ని తగ్గించేశారు, అంటే బయింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉందనేది మనకు అర్థమవుతుంది. సో అది ఫస్ట్ కన్ఫర్మేషన్ బయింగ్ తీసుకోవడానికి. సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఎప్పుడైతే ఈ డిమాండ్ జోన్ దగ్గర ఒక బ్లూ క్యాండిల్ ఫామ్ అవుతుందో అది మనకి కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకోవడానికి. సో ఈ బ్లూ క్యాండిల్ టాప్ దగ్గర మనము ఎంట్రీ ప్లాన్ చేసుకొని కింద ఎస్ఎల్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి మన టార్గెట్ లోవర్ పివోట్ వరకు ఫస్ట్ టార్గెట్ అనేది అచీవ్ అయింది. సో సెకండ్, ఒకవేళ మనకి ఇంకా ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ పివోట్ని పైన క్లోజ్ చేసింది, బట్ ఈ క్యాండిల్ని క్లోజ్ చేసిన తర్వాత మనకి ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళాలంటే మార్కెట్ ఇక్కడ వచ్చి ఇక్కడ సస్టైన్ అయ్యి ఇలా వెళ్ళిండాల్సింది. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ రివర్స్ జరిగింది. ఏదైతే క్యాండిల్ పివోట్ పైన క్లోజ్ చేసిందో ఆ క్యాండిల్ని ఇమీడియట్గా తెచ్చుకొని ఈ క్యాండిల్ క్లోజ్ చేసింది. సో ఇక్కడే చెప్పింది మనకి ఇంకా మార్కెట్లో ఇదే టర్నింగ్ పాయింట్ అనేసి. సో నెక్స్ట్ టైం వెళ్ళి మార్కెట్ మళ్ళీ అదే ఎగ్జాక్ట్గా ఇక్కడ క్లియర్గా చూస్తే ఈ పాయింట్లో ఎగ్జాక్ట్గా ఈ పివోట్ నుంచి ఇక్కడ రిజెక్షన్ తీసుకుంటుంది, ఒక పిన్ బార్ అనేది ఫామ్ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక చిన్న స్మాల్ ఎస్ఎల్ తోటి, అంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్మాల్ ఎస్ఎల్ పెట్టుకొని మళ్ళీ మనము ఇక్కడ వరకు టార్గెట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ప్రైస్ ఇక్కడ ఇంకా ఎన్టీఏ డిమాండ్ జోన్ని అప్రోచ్ అవ్వక ముందే మనకి ఇక్కడ రిజెక్షన్స్ అనేటివి, అంటే సెల్లింగ్ రిజెక్షన్ అనేది ఫామ్ అవుతుంది, బయింగ్ ప్రెషర్ వస్తున్నట్లుగా ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రైస్ ఈ క్యాండిల్ లాస్ట్ సెల్లింగ్ జరిగిన క్యాండిల్ పైకి వెళ్తుంది అంటే సో ఇక్కడ మనకి మళ్ళీ ప్రైస్ ఈ పాయింట్ ఇలా యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇలా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్వెంటరీ ఉంది 8 o'clockకి. సో 8 o'clock ఇన్వెంటరీ అయిన తర్వాత మనము ప్లాన్ చేసుకోవాలి ఎంట్రీని, వెదర్ ఇంకా ఫర్దర్ సెల్లింగ్ అవుతుందా ఈ పాయింట్ వరకు, లేదా ఈ పాయింట్ నుంచి బయింగ్ అనేది తీసుకుంటుందా అన్న దాని గురించి చూద్దాము. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.